అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ప్రజాపాలనలో ప్రజల అవస్థలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తానన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలవుతుంటే కనీసం నోరు తెరవనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మంత్రులన్నింటినీ కూడా తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకే ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అది కుటుంబ పాలన. ఇక రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎంతోమంది ఉన్నారు ఇవ్వాలంటే, మరి వారు ఎవరికి ఇవ్వకుండా ఇటు మున్సిపల్ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారట. సరే తీసుకున్నాడు, ఉంటే ఉన్నాడు. మొన్న ఎంతోమంది పసిపిల్లలపై జరిగేటువంటి దాడులు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ చూస్తున్నాం. ఏ ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గారు స్పందించారా? ఈ సమస్యల గురించి ఏ ఒక్కనాడైనా మాట్లాడారా? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరి పసిపిల్లలు డ్రైనేజీల్లో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, మ్యాన్ హోల్స్లో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనమందరం చూస్తున్నాం. వీధులలో ఉన్నటువంటి కుక్కలు పాపం పిల్లల్ని కరుస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా కూడా కుక్కలు ఎక్కువైపోయినాయి మున్సిపాలిటీలల్లో, ఊర్లల్లో. అది ఎవరైనా ఒక్కరైనా మాట్లాడుతున్నారా? మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం పట్టించుకుంటున్నాడా? మరి ఎందుకయ్యా నీకు హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి? నువ్వు ఇవన్నీ కూడా ఏం ఉద్ధరించినావు? దేని మీద కూడా స్పందించకుండా ఏమన్నంటే మాట మాట్లాడితే ప్రజల ధనాన్ని మరి వృధా ఖర్చు చేసుకుంటా అంటే ఢిల్లీ పోతున్నావు. ఢిల్లీ పోతావు, ఢిల్లీలో ఆడ కూర్చుంటావు మీ ఊళ్ళ దగ్గర. దీనికి మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. మహిళలపైన అఘాయిత్యాలు అవుతున్నాయి, పసిపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మున్సిపాలిటీలలో ఏమో ఇట్లా కుక్కలు ఇబ్బంది అవుతాండే, పిల్లలందరూ డ్రైనేజీల్లో పడతాండే. నిరుద్యోగ యువకులకు నేను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోపోతే ఇంతవరకు ఏ ఒక్క ఎగ్జామ్స్కి నోటిఫికేషన్స్ విడుదల చేయవు, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వవు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వవు. మొన్న నేను రుణమాఫీ చేస్తా అని చెప్తివి. నువ్వు చేసిన రుణమాఫీ ఏంది? 100లో 30% మెంబర్స్కి మాత్రమే రుణమాఫీ జరిగింది. అది కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలే ఎక్కడ కూడా. 50,000, 40,000 నువ్వు చేసిన ఆ 30%లో కూడా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నేను రుణమాఫీ చేసిన అని చెప్పుకోనీకి, జస్ట్ పైన చూపించనీకి మాత్రమే నువ్వు రుణమాఫీ చేసినావు. మరి ఇక నువ్వు రైతులకు చేసింది ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు కరెంటు కరెక్ట్గా లేదు. మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళా కరెంటు కొరత స్టార్ట్ అయింది. రైతులందరూ పంటలు వేసుకుంటారు పాపం. కరెంటు లేక పంటలు ఎండిపోయి బాధలు పడి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మరి పంటలకు వేసినప్పుడు ఆ పంటలు వండక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే. రైతుల గోస గుచ్చుకున్నది. ఎరువుల విషయంలో కూడా కావచ్చు, మరి రైతులకు ఇస్తున్న రైతు బంధు విషయంలో కావచ్చు, ఉన్న భూముల్ని ధరణి పేరిట మోసం చేసి అసలైన రైతుల నుండి గుంజుకొని లేనటువంటి భూములు లేనటువంటి పేరిట వాళ్ళ పేరిట పంపించినటువంటి పరిస్థితి ధరణి వల్ల. ఈనాడు నువ్వేమన్నావు? ధరణి సమస్యని నేను తొలగిస్తా, రైతులందరికీ కూడా ఎవరి భూములు వాళ్ళకు అందే విధంగా చేస్తాను, రైతులందరికీ రైతు కూలీలకు 500 రూపాయల బోనస్లు ఇస్తాను, 12,000 రూపాయల పైసలు ఇస్తాను, రైతులందరికీ నేను అండగా నిలుస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వము
ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతన్నలను అందరినీ కూడా మరి గోసల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బతుకులు బర్బాద్ చేసిపోయినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రుణమాఫీ ఎవరికి చేసిందో తెలుసా అండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకి రుణమాఫీలు జరిగినాయండి. అంటే గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇక్కడే అర్థమవుతుంది ఈ రెండు ఒకటి అని. మరి ఈ రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం, ప్రజల కోసం కాదండి వీళ్ళు పరిపాలనలోకి వచ్చింది. ఎవరి కోసం వచ్చిండ్రు? వాళ్ళ కోసం. వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడం, వాళ్ళని వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఎన్నికేసుకోనికి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, ప్రజల బ్రతుకుల కోసం మరి ఎవరు కూడా పాటుపడట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను, ఫలాలను మరి ప్రతి ఒక్క రాష్ట్రానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని ఒక వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఏ రకంగా ఉపయోగపడాలి, ఏ రకంగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ కూడా గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ప్రజల వద్దకి తీసుకువెళ్ళట్లేదు. కనీసం ప్రజలకి తెలవనియట్లేదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఉదాహరణకి గర్భిణీ స్త్రీకి మాతృవందన స్కీమ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి 6,000 రూపాయలు ఇచ్చిండ్రు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినాయి 6,000 రూపాయలు మరి నేను ఇచ్చినా మిగిలిన అని ఏనాడు చెప్పలే, మొత్తం నేనే ఇస్తున్నా అని చెప్పినటువంటి పరిస్థితి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రజలందరికీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయాలనేసి నరేంద్ర మోదీ గారు ఎప్పుడో ప్రవేశపెట్టిండ్రు. దాన్ని గత ప్రభుత్వమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల వరకు తీసుకెళ్ళలేదు, అది కానీయలేదు. ఈ ప్రభుత్వమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇంతవరకు ప్రజలకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో పాపం ఆడబిడ్డలందరూ కూడా ఎంతో ఇబ్బందుల పరిస్థితి. టాయిలెట్లు పోనీకి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పాఠశాలల్లో సరైన సమయానికి ఒక మంచి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితిని మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ పాలనకి మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనకి ఇంకా తేడా ఏముంది? ప్రజలందరూ నమ్మి ఓట్లు వేస్తే ఈనాడు ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.